రైట్ సో దేశవ్యాప్తంగా మొత్తం ఈసారి ఎన్నికల్లో 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. వీరిలో 1.82 కోట్ల మంది కొత్త ఓటర్లుగా తెలుస్తోంది. ఇక దివ్యాంగ ఓటర్లు 88.4 లక్షల మంది ఉంటే 2,18,000 మంది 100 ఏళ్లు పైబడ్డ ఓటర్లు ఉన్నారు. అలాగే 85 ఏళ్లు పైబడ్డ ఓటర్ల సంఖ్య 82 లక్షలుగా తెలుస్తోంది. 85 ఏళ్లు పైబడ్డ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే ఈ ఎన్నికల కోసం మొత్తం 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరగబోతోంది. మొత్తం 1.5 కోట్ల మంది సిబ్బంది దీనికోసం వర్క్ చేయబోతున్నారు. అలాగే 55 లక్షల ఈవీఎంలను ఈ ఎన్నికల కోసం వినియోగించబోతున్నారు. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఒకే రోజు మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్, అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగబోతోంది. అటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. మొత్తం 7 దశల్లో దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇందులో 4వ దశలో మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మే 13న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. ఒకే రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు నిర్వహించబోతున్నారు. దేశవ్యాప్తంగా 7 దశల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 19న ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఏప్రిల్ 26న సెకండ్ ఫేజ్, మే 7న థర్డ్ ఫేజ్, మే 13న ఫోర్త్ ఫేజ్. సో ఈ ఫోర్త్ ఫేజ్ లోనే తెలుగు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. మే 20న ఫిఫ్త్ ఫేజ్, అలాగే మే 25న సిక్స్త్ ఫేజ్, జూన్ 1న సెవెంత్ ఫేజ్ అంటే ఆఖరి విడత ఎన్నికలు జరగబోతున్నాయి. సో దేశవ్యాప్తంగా జూన్ 4న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. మొత్తం 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఇదే దశలో జరగబోతున్నాయి. తెలంగాణలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా షెడ్యూల్ ఇచ్చారు. ఏపీలో మే 13 అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కౌంటింగ్ జూన్ 4న జరగబోతోంది. మార్చి 20న నోటిఫికేషన్ వెలువడుతుంది. ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్ మొదలవుతుంది. ఈ తొలి దశలో మొత్తం 102 ఎంపీ స్థానాలకి పోలింగ్ నిర్వహించబోతున్నారు. ఏప్రిల్ 26న రెండవ దశ పోలింగ్ జరుగుతుంది. 7న మూడవ దశ, 13న 4వ దశ జరగబోతున్నాయి. ఇక మే 20న 5వ దశ పోలింగ్, మే 25న 6వ దశ పోలింగ్, జూన్ 1న తుది దశ పోలింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల షెడ్యూల్ ని మేరకు సిఇసి ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణమే దేశంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియగా దీన్ని అభివర్ణించవచ్చు. ఇప్పటి వరకు 11 రాష్ట్రాల్లో మొత్తం 3,400 కోట్లు జప్తు చేసినట్లుగా సిఇసి ప్రకటించింది. సో ఈ ఎన్నికలకి వాలంటీర్లు, అలాగే తాత్కాలిక సిబ్బంది దూరంగా ఉండాలని కూడా ఆదేశించారు. బ్యాంకు లావాదేవీలపై నిరంతరం నిఘా ఉంచబోతున్నారు. असेंबली इलेक्शंस जैसे मैंने बताया था जून में खत्म हो रहे हैं. सिक्किम जो 2 जून को विद 32 असेंबली सीट्स, उड़ीसा जून 24th जून विद 147 असेंबली कॉन्स्टिट्यूएंसीज, अरुणाचल प्रदेश ऑन 2 जून विद 60 असेंबली कॉन्स्टिट्यूएंसीज, आंध्र प्रदेश on 11th June 24 with 175 assembly constituencies. These are the simultaneous elections to the parliament. They will be held simultaneously. They will also be held in the same phase where the parliament elections will be held. So now when I tell you the parliamentary elections, then I will tell you. But in case of Andhra Pradesh, the date of issue of Gazette notification would be 18th of April 2024, और date of poll would be 13th May 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th May 24 को होगी. So now we'll be announcing schedule in 3 phases. First, for the by-elections, there are 26
assembly constituencies in the country जहां बाईपोल होना अभी है ड्यू। बिहार, गुजरात, हरियाणा, झारखंड, महाराष्ट्र, त्रिपुरा, उत्तर प्रदेश, वेस्ट बंगाल, तेलंगाना, हिमाचल प्रदेश, राजस्थान, कर्नाटका, तमिलनाडु, इन सब राज्यों में बाई इलेक्शंस होना ड्यू है। आज तक की जितनी भी वैकेंसी थी बाई इलेक्शंस की 26 की 26 हम पूरी कर रहे हैं ताकि हमारे खाते में कोई भी वैकेंसी ना रहे। और ये उसी फेज में होंगी जिस फेज में पार्लियामेंट्री इलेक्शन उस पर्टिकुलर इलाके में हो रहा है। वो कब हो रहा है वो मैं आपको जब फेज आएंगी तो उसमें दिखा दूंगा। बट ऑल दी 26 assembly constituencies will go to the by-poll so that during this election itself we can complete this entire process. फोर्थ फेज में 18 अप्रैल को गजट नोटिफिकेशन होगा और डेट ऑफ पोलिंग वुड बी 13 May. Date of counting in the entire country would be 4th June for all by-elections, for the assembly elections, for the parliamentary elections. इसका मैप कुछ इस तरह का दिखाई देगा। इस समय तक हम इसमें तेलंगाना, आंध्रा, उड़ीसा would start, and by that time, other than that, entire South India would be complete, entire Western India would be complete, Northeast would be complete.